ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. పేదలే కాదు, పేదల చదువులన్నా చంద్రబాబుకు గిట్టదు కాబోలు. నిరుపేదలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలను ఎలా నిర్వీర్యం చేయాలో కూటమి పాలన చూసి నేర్చుకోవచ్చు అంటున్నారు విద్యావేత్తలు. పేదలు బడికి వెళ్లాలంటే ప్రాణాలకు తెగించాల్సిన దుస్థితి గ్రామీణ ప్రాంతాల్లో నెలకొనుంది. చదువుకోవాలంటే మోకాళ్లలోతు బురదలో నుంచి నడుచుకుపోవాల్సిందే. ఇంత కష్టపడ్డా బడికి వెళితే చదువులు చెప్పే గురువులు ఉంటారన్న గ్యారంటీ లేదు. ఏలూరు జిల్లాలో అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల తీరుపై స్పెషల్ ఫోకస్. ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాలలో ప్రభుత్వ పాఠశాలల్లో అధ్వాన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిగో ఇదే వేలేరుపాడు మండలం అల్లూరి నగర్. వీళ్లేమీ వరద బాధితులు కారు. చదువుకొని పైకి ఎదగాలన్న ఆశతో బడికి బయలుదేరారు వీళ్లు. బడికెళ్లాలంటే వేరే దారి లేదు కాబట్టి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇలా మోకాల్లోతు బురద నీటిలో కసరత్తులు చేస్తూ పోవాలి. వాగు దాటేటప్పుడు నీటి ఉధృతి పెరిగితే, కాలు జారితే అంతే సంగతులు. పిల్లలు గల్లంతు కావడం ఖాయం. చదువు కోసం ఇంతలా ప్రాణాలు పణంగా పెట్టవలసిన దుర్మార్గ పరిస్థితి దేశంలోనే ఇంకెక్కడా ఉండకపోవచ్చు. అల్లూరి నగర్లో 20 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందుకోసం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒంటిబండ పాఠశాలకు వెళ్లాలి. అక్కడికి వెళ్లాలంటే ఇలా వాగులు, వంకలు, పంట పొలాలు, గట్లు దాటుకుంటూ పోవాలి. పెదవాగు ప్రాజెక్టు దాటి వెళ్లాలంటే చాలా ప్రమాదం. పెద్దలు ఇటువైపు వెళ్లాలంటేనే భయపడతారు. అటువంటిది చిన్నపిల్లలు ఈ దారిలో బడికి వెళ్లడమంటే పరిస్థితి ఎంత దారుణమో ఆలోచించుకోవచ్చు. ఈ బడికి పిల్లల్ని పంపడానికి భయపడి తల్లిదండ్రులు బడి మాన్పించేశారు. అల్లూరి నగర్లోనే బడి పెట్టాలని డిమాండ్ చేశారు. దాంతో ప్రభుత్వం ఇక్కడ చిన్న రూమ్లోనే 20 మంది విద్యార్థులకు ఓ బడి పెట్టేసింది. ఓ కోయభారతి వాలంటీర్ను నియమించి చేతులు దులిపేసుకుంది. ఈ బడిలో చదివే పిల్లలకు టాయిలెట్లు లేవు, తాగునీటి సదుపాయమూ లేదు. అల్లూరి నగర్లోనే పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులతో పాటు బడిని ఏర్పాటు చేయాలి అని స్థానికులు కోరుతున్నారు. మా ఊళ్ళో స్కూల్ లేదు, వేలేరుపాడు మండలం అని మా ఊళ్ళో స్కూల్ లేదు. పాతూరులో ఉంది బడి స్కూల్. అక్కడ పిల్లలు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుందని వాళ్ళు ప్రాజెక్టు ఉన్నప్పుడేమో లాకులు ఎత్తేటప్పటికి మేము వాళ్ళు వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు వాగు వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు. పిల్లలకి ఇబ్బంది అయిపోతుంది. మా ఊళ్ళో ఈ ప్రైవేట్ కట్టేదాకా బడి పెడితే బాగుంటుందని అక్కడికి వెళ్ళటానికి ఇబ్బంది అవుతుంది. మాకే భయం అవుతుంది, పెద్దవాళ్ళు వెళ్ళటానికి ఇబ్బంది అవుతుందని. అదే సంగతి. మాకు పెడితే దయచేసి మాకు పెడితే ఇక్కడ పిల్లలకి ఇబ్బంది లేకుండా మా అల్లూరినగర్లో బడి పెట్టాలని. ఇక కుక్కునూరులో మరో సమస్య. కుక్కునూరు మండలం దామరచర్ల ప్రభుత్వ పాఠశాలలో 25 మంది విద్యార్థులు చదువుకోవడానికి వస్తున్నారు. అయితే చదువు చెప్పడానికి గురువులే లేరు. ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు ఉదయాన్నే బడికి వచ్చి సాయంత్రం దాకా కాలక్షేపం చేసి తిరిగి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో వారు దగ్గరలోని గోదావరి నదిలోకి పిల్లలు స్నానాలకని వెళ్తారేమోనని తల్లిదండ్రులు హడలిచ్చేస్తున్నారు. కూటమి నేతల కాసుల కక్కుర్తి కోసం ఉపాధ్యాయుల బదిలీలు అడ్డగోలుగా చేసేశారు. ఫలితంగా ఈ ప్రాంతంలో వందలాది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయమంటే పాలకులు ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నారు. తక్షణమే ఉపాధ్యాయ పోస్టుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి అని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. టీచర్ పోస్టు 289 పోస్టులు ఉన్నాయి. ఆ 289 పోస్టులలో ఈ రోజు నియామకాలైన కేవలం 84 పోస్టులు మాత్రమే. మిగతా పోస్టులు ఎక్కడ కూడా నియామకాలు కాలేదు. మన రిలీవింగ్ ఇచ్చినప్పుడు కూడా ఎంఈఓ గారు చూసుకోవాలి. ఏజెన్సీ ప్రాంతంలో విద్య అందరికీ అందదు, అందరి దాక్షలాగా మారింది. ఈ రోజు దాన్ని అందరూ చూసుకునే పరిస్థితి ఎంఈఓ అవుతుంది. కానీ ఎంఈఓ నిమ్మకు నీరెచ్చినట్టు నిద్రపోయినట్టు కూడా ఈ రోజు క్లియర్ గా తెలుస్తా ఉంది. ఎందుకంటే అంటే మొన్న రిలీవింగ్ ఇచ్చినప్పుడు కూడా అందరు అడగాలి, ఎవరైతే ఖాళీగా ఉపాధ్యాయుల పోస్టులను ఆ నెల రోజుల్లోనే పూర్తి చేసిన పరిస్థితి ఉంది. ఎప్పటికీ నెల రోజులు దాటింది, ఇంతవరకు కూడా ఒక టీచర్ పోస్టు భర్తీ కాలేదు. ఈ ముంపు మండలాల్లో వసతులు లేక కొన్ని, దారులు లేక కొన్ని, ఉపాధ్యాయులు లేక మరికొన్ని ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయి. ఈ 2 మండలాల్లోనూ 289 ఉపాధ్యాయ పోస్టులకు గాను కేవలం 84 పోస్టులను మాత్రమే విద్యాశాఖ భర్తీ చేసింది. మాకు ఉపాధ్యాయులను కేటాయించండి మహాప్రభో అని విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. కనీసం స్థానికంగా అర్హత ఉన్న వారినైనా తాత్కాలికంగా ఉపాధ్యాయులుగా నియమించాలి అని వారు డిమాండ్ చేస్తున్నారు.